అందాల సింహమా చందనాల శిల్పమా. ఫ్రెండ్స్, ఇంతకంటే ఆడు వినిపించలేను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఓకే, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, మనకు స్క్రోల్ అవుతున్నట్టు లిరిక్స్ కూడా వస్తున్నాయి. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ అయితే మనకి ఇంపోర్ట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఒకవేళ ఇంపోర్ట్ కాకపోతే వీడియోస్ అప్లోడ్ చేసిన అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దీంట్లో నేను ట్యూటోరియల్ కూడా చెప్తాను. ఓకే, హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నా. మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. ఓకే, ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఫుల్ మనకి ఇంపోర్ట్ అయిపోయింది. ముందు ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, తర్వాత ప్రాజెక్ట్ జోన్లోకి వెళ్ళండి. ఇక్కడ 10 లేయర్స్ ఉంటాయి, 10 గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్ టచ్ చేయండి. ఓకే, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫోటో అనేది కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సంథింగ్ వేరే ఫోటో ఏదైనా పెట్టేసుకోండి. ఓకే ఓకే ఇలా. ఓకే, తర్వాత వచ్చేసి ఇవన్నీ ఈ కెమెరా జోన్లోకి వెళ్ళండి. ఇది నేను ఇందులో ఈ గ్రూప్లో మాత్రం మొత్తం లిరిక్స్ ఉంటాయి. ఓకే, మీరు వేరే సాంగ్ మీద చేయాలనుకుంటే ఒక చిన్న సొల్యూషన్ చెప్తాను. ఇంతే ఉంటుంది. ఇది మీరు అయితే చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ మనకు అన్నీ ఇంపోర్ట్ అయినాయి. మీకు ఇంపోర్ట్ కాకపోతే నేను కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఇవి చూడండి. ఓకే, సో ఇది ఇలాగే ఉంది. కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత చివరిలో మీకు ఒక పిఎన్జీ అనేది కావాలి. ఆ పిఎన్జీ అనేది ఇలా అనమాట. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఆ పిఎన్జీ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోతుంది. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం వచ్చేసి చూస్తున్నారు కదా. ఓకే, డెమో అయితే చూసారు కదా. సో ఇది మనం ఈ సాంగ్ అయితే ఏదైతే సాంగ్ మీరు చేయాలనుకుంటున్నారో నేను చిన్న ట్యూటోరియల్ చెప్తాను. ఓకే, ఇదైతే మీరు కాపీ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. ఇంకో ప్రాజెక్ట్ అనేది ఏదైనా తీసుకోండి. తీసుకున్న తర్వాత వైట్ అయినా పెట్టుకోండి. ఇక్కడ ట్రాన్స్పరెంట్లో బ్లాక్ అయినా తీసుకోండి, పర్లేదు. ఓకే, మీరు ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత సంథింగ్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. ఇది ఫిల్ కంపోజిషన్ చేసుకొని దీనికి టైల్స్ ఎఫెక్ట్ అయితే ఇచ్చుకోండి. ఓకే, టైల్స్ అని ఉంటుంది. ఓకే, టైల్స్ ఎఫెక్ట్ తీసుకొని మిర్రర్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇది సాంగ్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా. ఓకే, నేను ఇక్కడ పేస్ట్ చేయలేదు. ఓకే, ఈ సాంగ్ అయితే ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అయితే ట్రాక్ చేసుకోండి. ట్రాక్ చేసుకున్న తర్వాత ఒక షేప్ అయితే తీసుకోండి మీరు. ఓకే, ఒక షేప్ అయితే తీసుకొని ఈ ఒక 270 అట్లా పెట్టుకొని కిందిది ఏం చేస్తారంటే ఒక 80 అట్లా పెట్టుకోండి. ఇది కూడా ట్రాక్ చేయండి. ట్రాక్ చేసిన తర్వాత ఈ షేప్ అనేది ఏం చేస్తారంటే మీరు ఏ సైజ్ ఎంత సైజులో కావాలనుకుంటున్నా అంత సైజులో పెట్టేసుకొని ఇలా అయితే జరుపుకోండి. ఓకే, మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసుకోండి. ఓకే, తర్వాత ఒక ఫోటో తీసుకోండి. ఓకే, ఫోటో తీసుకొని ఏదైనా ఫోటో తీసుకొని సంథింగ్ ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో ఇక్కడ తీసుకొని ఈ ఫోటో కూడా ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ట్యాగ్ చేసుకోండి. ఓకే, ట్యాగ్ చేసుకున్న తర్వాత ఈ సింపుల్గా ఉంటుంది. ఈ షేప్ కిందికి అయితే ఫోటో ఉండాలి. ఈ రెండు లాంగ్ ప్రెస్ చేసుకొని షేప్ అండ్ ఫోటో అనేది ఈ పైన కనిపిస్తున్న 3 స్క్వేర్స్. ఓకే, దాంట్లో మాస్క్లోకి వెళ్ళాలి. ఓకే, మాస్క్లోకి వెళ్ళి ఇందులో మీరు మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి ఈ ఫోటో అనేది సెట్ చేసుకోండి. ఓకే, ఇలా. ఓకే, సెట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి దీన్ని డూప్లికేట్ చేసుకోండి. ఓకే, డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కడ పెట్టాలో పెట్టుకోండి. ఓకే, ఇలా. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ రెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి, అది కరెక్ట్ ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత మీరు వచ్చేసి ఆబ్జెక్ట్లోకి వెళ్ళండి. ఆబ్జెక్ట్లోకి వెళ్ళి కెమెరా ఆన్ చేసుకొని ఓకే, కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీరు ఎక్కడెక్కడ కావాలనుకుంటారో అక్కడక్కడ తీసుకురండి. ఓకే, ఇలా. ఓకే, ఇంకా కొంచెం జూమ్ చేద్దాం. ఓకే, ఇలా. ఓకే, తర్వాత వచ్చేసి 2 అయితే మనం అయితే చేసుకున్నాం కదా. ఓకే, ఇలాగైతే ఉంటుంది. కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. ఓకే, దానికి తగ్గట్టు. ఓకే, కొంచెం ఇలా తీసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి ఈ లిరిక్స్ అనేది అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు కనపడకుండా పెట్టుకోండి. ఓకే, కనపడకుండా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. ఓకే, కీ ఫ్రేమ్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడైతే మీకు ఆ ఫోటోకి లిరిక్స్ తగ్గట్టు పెట్టుకోండి ఇలా. ఓకే, పెట్టుకున్న తర్వాత
సపోజ్ ఇక్కడ బీట్ మార్క్ ఒకటి ఇచ్చుకుందాం. ఓకే, బీట్ మార్క్ మీకు అంటే లిరిక్స్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో అక్కడ కొంచెం ఆ బీట్ మార్క్ అంటే కొంచెం ఇతలకు పెట్టుకొని ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్. ఓకే, ఈ కీ ఫ్రేమ్ ఏం చేస్తారంటే కొంచెం ఇలా జరుపుకోండి. ఓకే, ఈ మధ్యలో మీరు లిరిక్స్ అనేది రాసుకోవచ్చు. ఓకే, చూసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంది. ఇప్పుడు చూడండి, ఇలాగైతే వచ్చింది. ఓకే, తర్వాత ఇది కొంచెం ఫోటో కింద కొంచెం కనిపిస్తుంది కాబట్టి మీరు దాన్ని చూసుకోండి. ఓకే, కొంచెం డౌన్ చేసుకోండి. ఓకే, కొంచెం డౌన్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా. ఓకే, మనకు మధ్యలో లిరిక్స్ వస్తాయి అన్నమాట. ఇది కూడా ఇక్కడ కొంచెం ఫోటో కనిపిస్తుంది కాబట్టి అది కూడా చూసుకోండి, కొంచెం డౌన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ లిరిక్స్ అయిపోయిన తర్వాత మీకు ఇంకో లిరిక్స్ వస్తుంది చూడండి, అక్కడ ఇలా అయిపోతుంది అనమాట. ఓకే, ఇలాగైతే అన్నీ చేసుకోండి. అన్నీ ఇవి డూప్లికేట్ క్రియేట్ చేసుకొని మీరు చేసుకోండి. ఓకే, ఇంతే ఉండదు ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. మనకైతే ఫుల్ బ్లర్ అయితే ఇలా ఉంది. కెమెరా అయితే ఆన్ చేసుకొని అయితే ఈ గ్రూప్లలో అంటే మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.